నా పేరు కవిత. నేను బోడుప్పల్ నుంచి వచ్చాను. కొన్ని కాంప్లికేషన్స్ ఉంది నా ప్రెగ్నెన్సీలో. ఏంటంటే నాకు యూట్రస్లో కొంచెం సెప్టమ్ అనేది రిమూవల్ చేశారు. సెప్టమ్ రిమూవల్ చేయడం వల్ల ట్విన్స్ కన్సీవ్ అయ్యాను. ఎవరైతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళు చెప్పారు ఏంటంటే ప్రీటర్మ్ బర్త్ అవుతుంది బేబీస్ది. సో అందుకోసమని మీరు మదర్ ఇంకా చైల్డ్ కేర్ ఉన్న హాస్పిటల్కే వెళ్ళాలి అని. సో నాకు ఇప్పుడు ఫెర్నాండిస్ హాస్పిటల్ సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. సో దానివల్ల నేను 4th మంత్లో ఇక్కడికి వచ్చాను విజిట్కి. సో అప్పుడు నాకు డాక్టర్ సుశీల మేడం కన్సల్ట్ అయ్యాను. నాకు 8th మంత్లోనే డెలివరీ అయింది. చాలా టెన్షన్ పడ్డాను నేను. అంటే బేబీస్ ఎలా ఉంటారో ఏంటి, NICU సిస్టర్స్ కానీ నార్మల్గా ఇక్కడ వార్డ్ సిస్టర్స్ కానీ చాలా కేర్గా తీసుకున్నారు నా బేబీస్ని. ఈవెన్ మనకన్నా మోర్ పేషెన్స్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే నేను చాలా టెన్షన్ పడుతుండే, బేబీస్ ఎలా ఉంటారో, ఇలా ప్రీటర్మ్ బర్త్ అవుతుందా, ఇలా ఉంటారా, ఇంత వెయిట్ తక్కువ వస్తుందా బేబీస్ అని నాకు ఏం ఐడియా లేదు. మీరు ఏం టెన్షన్ పడొద్దు, అంతా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చాలా మోటివేట్ చేశారు నన్ను. నేను ఫస్ట్ మా మేడం సుశీల మేడంని కన్సల్ట్ అయినప్పుడైతే తను నాకు అంటే చెప్పారు ఇలా ప్రీటర్మ్ బర్త్ అవుతుంది. మేడం కూడా మా హస్బెండ్కి కలిశారు ఈవెన్ నా డెలివరీ అయిన రోజు. తను కూడా చెప్పారు ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సో వాళ్ళు చూసుకుంటారని తను చాలా మోటివేట్ చేశారు. తర్వాత వీళ్ళని NICలో పెట్టినప్పుడు నాకు అంటే తెలియదు ఏమి ఇంటి KMC అంటే ఏంటి, అసలు బేబీస్కి ఎందుకు KMC ఇవ్వాలి. అప్పుడు సిస్టర్సే నాకు ఎడ్యుకేట్ చేశారు. KMC మదర్ టచ్ ఉండడం వల్ల బేబీకి డెవలప్మెంట్ కానీ తన వెయిట్ గెయిన్ కానీ అన్నీ అవుతుంది KMC వల్ల అని మా డాక్టర్ సుశీల మేడం అండ్ ఫెర్నాండిస్ స్టాఫ్ మొత్తంకి, ఎవరైతే నా బేబీస్కి నా కేర్ తీసుకున్నారో సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ, సో అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్.